నైస్ అండి, చక్కగా చెప్పారు మా ప్రేక్షకులకి. ఇంకోటి డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ డిఫరెన్స్ ఏంటి? మంచి ప్రశ్న అడిగారండి. హెచ్ఎండిఏ డిటిసిపికి ఇంతకుముందు చాలా వేరియేషన్ ఉండేది, ఇప్పుడు పెద్దగా వేరియేషన్ ఏం లేదు. హెచ్ఎండిఏ అనేది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఇస్తారండి. గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ బయట ఉన్న వాళ్ళకి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఇస్తారు. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అండి. ఇది ప్లాన్ ప్రకారము మనకు కాలనీస్ ఎలా ఉండాలో దాని ప్రకారం గవర్నమెంట్ అప్రూవల్స్ ఇస్తుంది. హెచ్ఎండిఏలో 30-40 ఫీట్ రోడ్స్ ఉంటాయండి, డిటిసిపిలో 33-40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. హెచ్ఎండిఏలో ఇంతకుముందు మార్టిగేజ్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు డిటిసిపిలో కూడా మార్టిగేజ్ పెట్టుకుంటున్నారు. కాబట్టి డెవలప్మెంట్స్ దేంట్లో అయినా కానీ సేమ్ ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏదైనా కానీ మంచి అప్రూవల్స్ చూసి డిటిసిపి అయినా హెచ్ఎండిఏ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఓకే, గుడ్, మంచి సమాధానం చెప్పారు. ఇప్పుడు బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లైక్ దుబాయ్ ఉంది, ఖతార్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తరచుగా రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో వాళ్ళకు ఉన్న ఒకటే ఒక డౌట్ ఏముంటుందంటే, మనం కొంటున్నాం, మన సైట్కి భద్రత ఏంటి, ఎవరైనా ఆక్యుపై చేస్తారా, మన కబ్జా ఏమైనా చేస్తారా అన్న డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీరు మా ప్రేక్షకులకి? చాలా మంచి ప్రశ్న అండి, చాలామందికి ఉండే ఇది క్వశ్చనే. ఎందుకంటే గతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్ కూడా కబ్జా కావడం, రెండు రిజిస్ట్రేషన్స్ అవ్వడము చాలా ఇబ్బంది పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్లో మాటికే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే కొనాలి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అప్రూవల్స్ లేకుండా ప్రమోట్ చేయడానికి వీల్లేదు. అప్రూవ్డ్ లేఅవుట్స్లో మనకు సేఫ్టీ సెక్యూరిటీ, ఎందుకంటే ఇది కంప్యూటరైజ్డ్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ మనకు అప్రూవల్స్ ఇచ్చే ముందు అన్ని వెరిఫికేషన్ చేసి ఇస్తుంది. ఇంకోటి డాక్యుమెంట్స్ ఇవ్వడం కూడా స్కాన్ చేసి ఇస్తుంది. ఇప్పుడు స్కాన్ చేయడం వల్ల ఆన్లైన్ అవుతున్నాయి, కస్టమర్ డాక్యుమెంట్స్ ఎక్కడుండైనా కానీ చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి తన డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ నా పేరు మీద ఉందా, ఈ ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా, లేకపోతే ఇంకేమన్నా ఈ మిస్యూజ్ అయిందా అన్నది విషయాలు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ చీటింగ్ చేయడానికి వీలు లేకుండా ఉంది అండి. అయితే ఇప్పుడు అసలు అవకాశమే లేదు, నిశ్చింతగా కొనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ప్రమోటర్స్ ఇప్పుడు ల్యాండ్కి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు అని చూడాలి. సంబంధంగా ఏమేమి ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారు, లైక్ రోడ్ డెవలప్మెంట్, ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్, సో ఇలాంటి ఏమేమి వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి గమనించాల్సినవి ఏమున్నాయి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది అడుగుతుంటారు, మీరు క్లబ్ హౌస్ ఇస్తున్నారా, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారా, ఇది ఇస్తున్నారా అని. అలా ఎమ్యూనిటీస్ ఎంత పెరిగితే అంత కస్టమర్కి బర్డెన్ అవుతుందండి. మీ బేసిక్ ఎమ్యూనిటీస్ మనం చూడాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్తో వాటర్ సప్లై, ఈ కనెక్టివిటీ, ఈ పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వీళ్ళు సరైన రోడ్స్ డెవలప్ చేశారా, కరెక్ట్ 33 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్స్ చేశారా లేదా, ఇవి చూడాలండి. మిగతా ఎమ్యూనిటీస్ ఎంత పెరిగితే అంత మనకు బర్డెన్ అవుతుందండి, రేట్స్ పెరుగుతాయి మనకు. ఇంకోటి మనము ఇప్పట్లో అక్కడ మనం ఎక్కడైనా కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి మన పిల్లలకి భవిష్యత్తుకి పనికొస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాము. అలాంటి చోట మనకు స్విమ్మింగ్ పూల్స్ ఇవన్నీ కూడా అవసరం ఉండదు. అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనకు 5,000ది 10,000 పడుతుందండి రేటు. అవన్నీ అంత ఎమ్యూనిటీస్ కాకుండా బేసిక్ ఎమ్యూనిటీస్ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ ట్యాంక్తో వాటర్ సప్లై, రోడ్స్, కనెక్టివిటీ, ఇవి మెయిన్గా చూసుకొని పర్చేస్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ నగరం చాలా విశాలంగా అయిపోయింది. 4 సైడ్స్ ఉన్నాయి దీనికి. అటువైపు విజయవాడ రోడ్ ఉంది, ఇటు బెంగళూరు రోడ్ ఉంది, అటు బాంబే రోడ్ ఉంది, ఇలా ఉన్నాయి. ఇప్పుడు అన్ని సైడ్స్లో కూడా వెంచర్స్ వేస్తున్నారు. ఇప్పుడు కొనే వాళ్ళకి ఏ ఏరియాలో కొంటే మన వాల్యూ ఫర్ ద మనీ ఉంటుంది అన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి, ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే నగరం 4 వైపులా విస్తరించింది, హైదరాబాదు రౌండ్గా మొత్తము. కాకపోతే ఒక్కొక్క హైవేకి ఒక ఇది ఉంటుంది, ఫ్లెషింగ్ ఉంటుంది. అయితే మిగతా హైవేలు అన్నిటితో పోల్చుకుంటే బెంగళూరు హైవే, నేషనల్ హైవేకి అవకాశం ఎక్కువ ఉందండి అప్రిసియేషన్ రావడానికి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాల్లో ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు మన రాష్ట్రం, మన దేశంలో నుంచి కానీ, పక్క రాష్ట్రంలో నుంచి కానీ, పక్క దేశంలో నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ పెట్టాలనుకుంటారు. కాబట్టి ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, మనకి ఎంప్లాయ్మెంట్ చాలా ఉంటుంది. ఇటువైపు అప్రిసియేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్. ఇది నేషనల్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపే లాంగెస్ట్ హైవే అండి.
ఇంకోటి బెంగళూరు హైవేకి 3 కనెక్టివిటీస్ ఉన్నాయండి, ఎయిర్వే, రోడ్వే, రైల్వే. కాబట్టి అప్రిసియేషన్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి బెంగళూరు హైవేని నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు శతాబ్ది గురించి మనం మాట్లాడతాం. మీరు ఇప్పుడు దీంట్లో యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా మీరు చెప్పిన సమాధానాలన్నీ కూడా ఒక అథెంటిక్ పర్సన్ ద్వారా మా ప్రేక్షకులు విన్నారు. ఇప్పుడు నేను దీనికి చెప్పిన సమాధానంలో చాలామంది చెప్పొచ్చు, కానీ యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏ రెప్యూటెడ్ ఒక ఆర్గనైజేషన్ చెప్పిన దానికి ఎంతో వాల్యూ ఉంటుంది. వాళ్ళు కూడా, ప్రజలు కూడా దీన్ని విని ఓకే వీఆర్ జెన్యున్లీ వీ కెన్ గో విత్ అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు శతాబ్ది గురించి చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు? మీరు దీని గురించి, శతాబ్ది వేసే వెంచర్స్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ అండి, నా గురించి చెప్పుకునే అవకాశం ఇచ్చారు. నా పేరు నరేందర్ శ్రీరాముల. నేను గత 15 సంవత్సరాలుగా శతాబ్ది టౌన్షిప్స్లో పనిచేస్తున్నానండి. ఇప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ని. నేను 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీతో పాటు వెళ్తున్నాం. మేమందరం కూడా ఈ బెంగళూరు హైవేలోనే ఎక్కువ వెంచర్స్ చేసామండి. ఎందుకంటే బెంగళూరు హైవే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే, ఎయిర్వే, రోడ్వే కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఎయిర్వే, రోడ్వే, రైల్వే కనెక్టివిటీ ఉంది కాబట్టి మంచి అప్రిసియేషన్ ఉంటుందని మేము సుమారుగా 20 వెంచర్స్ వరకు కూడా కంప్లీట్ చేసామండి. ప్రతి వెంచర్లో కూడా కొన్న వాళ్ళకి 3 ఇంతలు 4 ఇంతలు మొత్తం మంచి అప్రిసియేషన్ వచ్చిందండి. 5,000 కొన్న వాళ్ళకి ఈరోజు 20,000 వస్తుంది అప్రిసియేషన్. కాబట్టి మేము ఇటువైపే ప్రిఫర్ చేస్తున్నాము. ప్రస్తుతం మటుకు మేము ఒక వెంచర్ ఒకటి షాద్నగర్ టౌన్కి అతి సమీపంలో 5 కిలోమీటర్లు, షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 5 కిలోమీటర్లు సుమారుగా షాద్నగర్ టౌన్ టచ్ అయినట్టు ఉంటుంది. 100 ఎకర్స్లో మంచి డెవలప్మెంట్స్ తోటి చాలా మంచి వెంచర్ ఇచ్చామండి. రీజనబుల్ ప్రైస్, అంటే ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకునే విధంగా 9,000, కేవలం 9,000కు గజము, 13 లక్షల్లో ప్లాట్ వస్తుందండి. సుమారుగా 150 గజాల ప్లాట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి, మేము మా వెంచర్ అని కాకుండా మీ అందరికీ కూడా నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే, ఎక్కడ తీసుకున్నా కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో మంచి అప్రిసియేషన్ వచ్చే దగ్గర తీసుకోవాలి. కాబట్టి మేము అవన్నీ చూసి చాయిస్ చేసి మేము ఇక్కడ వెంచర్ వేసాము. కాబట్టి మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, శతాబ్ది టౌన్షిప్స్ రాయల్ వాళ్ళ సిల్వర్ స్టోన్ అండి, మన కిషన్ నగర్కి ఆనుకొని ఉంటుంది వెంచర్. 100 ఎకర్స్లో మంచి డెవలప్మెంట్స్ తోటి, స్పాట్ రిజిస్ట్రేషన్ తోటి ఉందండి. మీరు అందరూ కూడా ఒకసారి వచ్చేసి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే ప్లాట్ తప్పకుండా కొనగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు షాద్నగర్ గురించి చెప్పారు. మీరు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి మొదటిగా వచ్చేది ఏంటంటే, ఇక్కడ ఏమేమి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఎందుకంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ మంది అక్కడ జనాభా పెరుగుతారు. జనాభా ఎప్పుడైతే పెరిగారో వాళ్ళకు ఇల్లు అవసరం ఉంటుంది. ఇల్లు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అక్కడ భూమి వాల్యూ పెరుగుతుంది. దీని గ్రోత్, షాద్నగర్ గ్రోత్ ఎలా ఉంటుంది? ఎన్ని ఇయర్స్లో ఎంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా మీరు మా ప్రేక్షకులు చెప్పండి. షాద్నగర్కి వచ్చేసి చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. అది కాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు 4 చోట్ల ల్యాండ్స్ కొన్నారండి డేటా సెంటర్ కోసము. ఆల్రెడీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ NRSA ఉంటుంది. ఈ మనకు షాద్నగర్ టు ఈ చేవెళ్ళ రోడ్లో షాబాద్లో టెక్స్టైల్ పార్క్ కూడా వచ్చిందండి. ఇంకా అది కాకుండా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇంకోటి MMTS కూడా త్వరలో స్టార్ట్ అవుతుందండి. MMTS స్టార్ట్ అవుతే దగ్గరలో నుంచి ఎక్కడైనా కానీ ఉద్యోగాలు చేసుకొని రిటర్న్ వచ్చే షాద్నగర్లో నివాసం ఉండి ఉంటుంది. కాబట్టి స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి షాద్నగర్లో నివాస యోగ్యంగా ఉంటుంది. చుట్టుపక్కల ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా షాద్నగర్లో వచ్చి నివసించడానికి ఉంటుందండి MMTS రావడం వల్ల. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా వస్తుందని విన్నా నేను. అది ఎంతవరకు నిజం? అది ఇది వాస్తవం అండి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వాళ్ళు 4 చోట్ల ల్యాండ్స్ తీసుకున్నారు. అందులో షాద్నగర్ ఒకటి, షాబాద్ ఒకటి, మన నందిగామ దగ్గర ఒక దగ్గర తీసుకున్నారు. 4 చోట్ల తీసుకున్నారు వాళ్ళు ల్యాండ్స్. అదైతే వాస్తవము. మీకు కొద్దిగా త్వరలో అది కూడా స్టార్ట్ అవుతాయండి. అంటే ఒక 5 ఇయర్స్లో ఇండస్ట్రీస్ చాలా వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ ఉద్దేశంలో? ఓకే, అంటే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మేము ఇక్కడ కొనటం వల్ల ఎంతో మనకి యూజ్ ఉంటుంది, వాల్యూ ఫర్ ద మనీ ఉంటుందని చెప్పి. ఇప్పటిదాకా శతాబ్ది వారి వెంచర్స్ ఎన్ని జరిగినాయి, ఎన్ని వేశారు వీళ్ళు? మనము సుమారుగా 20 వెంచర్స్ అండి, అన్ని అప్రూవల్స్ తోటే వేసాము ఇప్పటివరకు కూడా.
అన్నిట్లో కొనుక్కున్న వాళ్ళకి కూడా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. 3 times 4 times గ్రోత్ అయింది. కాబట్టి మా మీద చాలా విశ్వాసంతో ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళే ఒక్కొక్కరివి 3 వెంచర్లలో 4 వెంచర్లలో ప్లాట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాత కస్టమర్స్ కూడా మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటారు మా దగ్గర. థ్యాంక్ యూ నరేంద్ర గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా మంచి మంచి విషయాలు. ఇంకా మాకు రెగ్యులర్గా మాకు ఇలా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. మాకు ప్రేక్షకుల దగ్గర నుంచి ఎప్పుడైతే ప్రేక్షకుల దగ్గర నుంచి కొత్త కొత్త ప్రశ్నలు వచ్చినాయో మీ దగ్గరికి మేము రిక్వెస్ట్ చేస్తుంటాం. మాకు మీరు సమాధానాలు చెప్తారని, మా ప్రేక్షకుల కోసం మీ సమాధానాలు ఎంతో ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.